ఇవాళ టాపిక్ మనకు అదే టాపిక్లోకి వెళ్ళే ముందు వివరాలంటే ఒకసారి చూద్దాం. అధ్యక్ష, రైట్, చూశారుగా అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరు. స్పీకర్ పోడియం వైపు ఎలా దూసుకొస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదవగానే అదే అంశంపై చర్చించాలని పట్టుబడుతూ ఇదిగో ఇలా సభలో గలాట సృష్టించే ప్రయత్నం చేశారు గులాబీ ఎమ్మెల్యేలు. స్పీకర్ పైకి పేపర్లు చించి విసిరేశారు. మాటల్లో చేతల్లో లైన్ క్రాస్ చేసేశారు. మార్షల్స్ వచ్చి అడ్డుకున్నా ఆగలేదు. తాము అనుకున్న చర్చే జరగాలని బీఆర్ఎస్ సభ్యులు ఇలా సభలో సమరం సృష్టించారు. సడన్ గా వచ్చి అనుకున్నది డిబేట్ చేయాలంటే ఎక్కడైనా కుదురుతుందా? 10 ఏళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారు నేర్చుకున్నది ఇదేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిజానికి ఇన్నాళ్లు ఫార్ములా రేసింగ్ పై కేటీఆర్ పెద్దగా మాట్లాడలేదు. ఎఫ్ఐఆర్ నమోదవగానే తెరపైకి వచ్చి ఏం జరిగిందో చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఏదో జరుగుతుందని డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామన్నారు. కానీ ఎలక్షన్ కోడ్ ఉండగా ఎవరి అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్ము ట్రాన్స్ఫర్ చేయడమేంటన్న ప్రశ్నలకు జవాబు లేదు. ఇప్పటిదాకా 4 సార్లు సభ జరిగితే ఈ సబ్జెక్టుపై చర్చిద్దామని ఏనాడు గులాబీ ఎమ్మెల్యేలు అడగలేదు. వాయిదా తీర్మానం ఇవ్వలేదు. కానీ ఇప్పుడే సభలో బీఆర్ఎస్ చర్చకు పట్టుబట్టడం ఆశ్చర్యపోయే అంశం. ఇందులో లోపాయికారి ఒప్పందాలేంటో అన్ని బయట పెడతారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో గులాబీ శిబిరమంతా సైలెంట్ అయింది. ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. ఎఫ్ఈఓ ప్రతినిధులు నన్ను కలిసిండ్రు. నన్ను కలిసి వాళ్ళ భాగవతం చెప్పినాకనే నేను దాన్ని కనిపెట్టి అధికారుల నుంచి సమాచారం సేకరించి విచారణకు ఆదేశించిన విచారణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనో కూడా మేము అందరితో చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మేరకే గవర్నర్ గారికి లేఖ రాసినాం. గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులను సంప్రదించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చిండ్రు. అసెంబ్లీలో భూభారతి సహా కీలక బిల్లులపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. బిల్లులపై మాట్లాడదామని వచ్చిన బీజేపీ, ఎంఐఎం సభ్యులకు సరిగా మాట్లాడనివ్వకుండా చేసిన పరిస్థితి. దీంతో వారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎలా ప్రవర్తించాలో కేసీఆర్ నేర్పింది ఇదేనా అని అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడనివ్వక ఇప్పుడు ప్రతిపక్షంలోనూ మాట్లాడనివ్వకుండా చేస్తుందని కూనంనేని అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. Is this the teaching of the KCR and the BRS, sir? Is this what they are being taught? Is this the behavior which has been taught? This is the way they are supposed to behave? But it is so sad. Then I think the people will teach them our more strong lesson, sir. ఇన్ని రోజులు మా గొంతు నొక్కేస్తున్నారంటే కొంతమంది అయినా నిజమేనేమో అని అనుకున్నారు. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రజలు గొంతు నొక్కేశారు. ఇప్పుడు మరలా అప్పుడు అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. సో సభలో అలజడి సృష్టించడం, అటెన్షన్ గ్రాప్ చేయడం, కీలక బిల్లుల చర్చ నుంచి అందరినీ డైవర్ట్ చేయడం, సస్పెన్షన్ వేటు వేయించుకొని వెళ్లడమే టార్గెట్ గా బీఆర్ఎస్ సభ్యులు ప్రవర్తించారంటున్నారు. ఏ రకమైన అలజడి, అరాచకం, దౌర్జన్యం ఎలా చేశారో ఆడున్న కాగితాలు కానీ, అంతకుముందు మీ మీద ఇసిరేసిన పుస్తకాలు కానీ, నన్ను మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి వచ్చిన సందర్భం కానీ ప్రత్యక్షంగా ప్రతిదీ చూశాం అధ్యక్ష.